వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే మనం కొన్ని ల్యాప్టాప్ డీల్స్ అయితే చూద్దాం. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొన్ని సేల్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్. సో నేను ప్రజెంట్ ఈరోజు అమెజాన్లో ఉన్న సేల్స్ అనేది కాదు, కొన్ని ల్యాప్టాప్ సేల్స్లో ఉన్నాయి కొన్ని నేను చెప్పే ల్యాప్టాప్ కొన్ని సేల్స్లో కూడా లేని ఉన్నాయి. సో మెయిన్ మోటివ్ ఏంటంటే మీ బడ్జెట్ ఒక 30,000 నుంచి 50,000 లోపల ఒక మంచి ల్యాప్టాప్ కానీ చూస్తున్నట్టయితే ఒక బ్యాటరీ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు, లేదంటే మీరు వీడియో ఎడిటింగ్ కోసం కావచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సో మీ నీడ్స్ తగ్గట్టు అయితే బేస్డ్ ఆన్ కేటగిరీ అయితే నేను కొన్ని ల్యాప్టాప్స్ అయితే మీకు 30,000 నుంచి 50,000 వరకు ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో ద బెస్ట్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో ప్రతి ల్యాప్టాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా లేదా ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చూడాలనుకున్న ల్యాప్టాప్ని లింక్ మీద అయితే క్లిక్ చేసి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ల్యాప్టాప్ని. అండ్ ఇది ప్రజెంట్ నేను చెప్పేది అన్ని అమెజాన్లో ఉన్న డీల్స్ అన్నట్టు, కొన్ని డీల్స్లో కూడా లేని ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ అయితే మన ఛానల్లో కూడా రివ్యూస్ చేసి అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీకు రివ్యూస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను, ఛానల్కి వెళ్ళి అయితే వాచ్ అయితే చేయండి అన్నట్టు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మీకు బడ్జెట్ ఫస్ట్ 30,000 రూపీస్ విషయానికి వస్తే, సో ఈ 30,000లో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరాదు, కానీ ఎవరైతే 10th ఇంటర్ అయిపోయిందో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇప్పుడే మీరు కొద్దిగా మీ చిల్డ్రన్స్కి కొద్దిగా ల్యాప్టాప్ ఎలా యూస్ చేయాలి నేర్పించాలనుకున్న, ఇంటర్నెట్ థింగ్స్ కావచ్చు, చిన్న ఎంఎస్ ఆఫీస్కి అండ్ చిన్న ప్రోగ్రామ్స్కి మీరు నేర్పించుకోవాలనుకున్నప్పుడు సో ఇది ఎంట్రీ లెవెల్ ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్. యాసెస్ వివోబుక్ గో 15 ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ల్యాప్టాప్. ఇది i3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 8GB RAM 512GB SSD అయితే ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, 1.63 kg ఉంటుంది. ల్యాప్టాప్ చూడడానికి చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అన్నట్టు. సో యాసెస్లో కొద్దిగా బెటర్ బ్రాండ్ కాబట్టి 31,000 రూపీస్ అయితే ఉంది అప్రాక్సిమేట్ ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు. సో ఒకవేళ మీ దగ్గర ఆఫర్స్ కానీ SBI క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే ఇంకో 2-3,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు 30,000 బిలోనే ఈ ల్యాప్టాప్ కూడా మీరు బై చేసుకోవచ్చు ఆఫర్స్లో. అండ్ కొద్దిగా బెటర్గా నాకు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు, నాకు ఎంటర్ అయిపోయింది ఇప్పుడు బీటెక్ వెళ్తున్న ప్రాజెక్ట్ కోసం కొద్దిగా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు 35,000 36,000 ఆ ప్రైస్లో మీకు హెచ్పీ నుంచి అయితే ఉంది. హెచ్పీ న్యూ 15 ల్యాప్టాప్. ఇది కూడా మీకు i3 12th జనరేషన్ యూ సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. యూ సిరీస్ ఏంటంటే మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది కానీ బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. దీంట్లో మీకు 8GB RAM 512GB M.2 NVMe SSD అయితే ఉంటుంది అండ్ Windows 11 అయితే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు గ్రాఫిక్ కార్డు కూడా మీకు ఇంటిగ్రేటెడ్గానే ఉంటుంది కాబట్టి సో చిన్న మీ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి అండ్ మూవీస్ వాచ్ చేసుకోవడానికి అన్నిటికైతే ఇదైతే పనికొస్తుంది అన్నట్టు. అండ్ నాకు హెచ్పీలో వద్దు, నాకు కొద్దిగా డెల్ బ్రాండింగ్లో ఇష్టం బ్రదర్, నాకు డెల్ బ్రాండింగ్లో కూడా చెప్పంటే సో డెల్ బ్రాండ్లో చూసుకుంటే సేమ్ ప్రైస్లో మీకు డెల్ ఇన్స్పిరేషన్ 3520 ఈ మోడల్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది కూడా మీకు సేమ్ 12th జనరేషన్ i3 యూ సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు 8GB RAM 512GB SSD అయితే ఆఫర్ చేస్తున్నారు. 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ అట్ ది సేమ్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండడం వల్ల కొద్దిగా బెటర్ స్మూత్నెస్ అయితే ఉంటుంది మీరు యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది కూడా మీకు లైట్ వెయిట్ వస్తే 1.65 kgs అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ల్యాప్టాప్స్ అనేటువంటిది లెస్ వెయిట్ అయితే ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ రెండు ల్యాప్టాప్స్లో అయితే ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే నాకు బ్యాటరీ మెయిన్ కాన్ఫిగరేషన్ అనుకుంటే డెల్ హెచ్పీ అనుకుంటే హెచ్పీ అయితే తీసుకోండి ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ కొద్దిగా బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటాను. నాకు ఇంకొద్దిగా నేను మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను, మూవీస్ డౌన్లోడ్ చేస్తుంటాను అండ్ సైమల్టేనియస్గా ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. కొద్దిగా నేను మల్టీ కోర్ ఎక్కువగా యూస్ చేస్తానంటే ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్కి అయితే వెళ్ళండి కొద్దిగా బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుని. Aspire Lite 12th జనరేషన్ ల్యాప్టాప్. ఇది బేసిక్గా మీకు i5 12th జనరేషన్ యూ సిరీస్తో అయితే వస్తుంది అండ్ Windows 11 హోమ్తో అయితే వస్తుంది. 16GB RAM 512GB SSD అయితే ఉంటుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ప్రెస్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు డిస్ప్లే 15.6 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉండడం వల్ల మీకు కొద్దిగా బెటర్గా మీరు మూవీస్ వాచ్ చేయడానికి కావచ్చు అండ్ డే టు డే పర్ఫార్మెన్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి కావచ్చు ఈ ల్యాప్టాప్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దీంట్లో గుర్తుపెట్టుకొని కొద్దిగా బ్యాటరీ లైఫ్ అనేది మీకు 4 hours వస్తుంది, 3.5 hours నుంచి 4 hours వస్తుంది. సో ఎప్పుడు కూడా ల్యాప్టాప్స్లో మీకు యాపిల్ మ్యాక్బుక్స్లో వచ్చినట్టు 10 hours 12 hours అట్లా అయితే రావు. సో మీరు ఎంత తక్కువ లేదా ఎంత బ్యాటరీ బ్యాకప్ విండోస్లో ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మీకు 3 hours నుంచి 4 hours వస్తుంది నార్మల్ ల్యాప్టాప్స్. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే మీకు 2 hours నుంచి 2.5 hours మ్యాక్సిమం మీకు ఎంత పెద్ద బడ్జెట్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొద్దిగా బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటాను, నాకు కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా చేస్తాను అంటే చిన్న ఫోటోషాప్ లేదంటే నేను డిజైన్ రిలేటెడ్ ఫీల్డ్గా ఉన్నా అంటే కొద్దిగా నాకు ఇంకొద్దిగా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే 43,000 రూపీస్లో మీకు యాసెస్ వివోబుక్ 15 అయితే ఉంది. సో ఇది 12th జనరేషన్ హెడ్ సిరీస్తో వస్తుంది కాబట్టి కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. సో ప్రీవియస్ యాసర్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బెటర్ అడ్వాంటేజ్ అంటే పర్ఫార్మెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు MS ఆఫీస్ ఉంటుంది, 8GB RAM 512GB SSD అయితే ఉంటుంది అండ్ దీంట్లో కూడా మీకు తక్కువ వెయిట్ అయితే ఉంటుంది, 1.7 kg మాత్రం ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఇంకా కావాలనుకుంటే
ఈ ల్యాప్టాప్ని అయితే ట్రై చేయండి. లేదా నాకు బ్రాండ్లో కావాలి, నేను ఆఫీస్ పర్పస్ కోసం నాకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ కావాలి అండ్ నేను బిగ్ డిస్ప్లే కావాలనుకుంటే మీకు HP 15s 12th జనరేషన్ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఇది i5 సిరీస్తో వస్తుంది. 8GB RAM 512GB SSD ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ప్రెస్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ దీంట్లో కూడా మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది అండ్ 1.6 kgs అయితే ల్యాప్టాప్ వెయిట్ ఉంటుంది. కొద్దిగా చూడడానికి ప్రొఫెషనల్ ల్యాప్టాప్ లాగా అయితే ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ ఎవరు తీసుకోవచ్చు అంటే కొద్దిగా ఆఫీస్ పర్పస్ కోసం, అట్లాగే ఎవరైనా మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అది కొద్దిగా పర్ఫార్మెన్స్ అట్లాగే మల్టీమీడియా వర్క్స్ చేసే వాళ్ళు మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే అంత సూటబుల్ అయితే కాదు. అండ్ ఇదే సేమ్ ప్రైస్లో నాకు HP నుంచి డెల్లో నుంచి కావాలని కూడా సేమ్ స్పెక్స్తో మీకు డెల్ 15 లైట్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో రీసెంట్గా నేను డెల్ G15 గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్ కూడా రివ్యూ చేశాను. ఒకసారి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని అయితే వాచ్ చేయండి. బట్ అది గుర్తుపెట్టుకున్న ప్రైస్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ ఉంటుంది. ఈ డెల్ 15 ల్యాప్టాప్ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ డెల్ 15 కూడా మీకు HP లాగే సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. 8GB RAM 512GB SSD ఉంటుంది అండ్ 12th జనరేషన్ i5 అయితే వస్తుంది. అండ్ Windows 11 ఉంటుంది. బ్యాటరీ కూడా మీకు 3.5 hours నుంచి 4 hours అయితే వస్తుంది మీకు ఇన్ బిట్వీన్. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మీరు ఒకవేళ చూసుకుంటే HP ఇష్టం లేదనుకుంటే డెల్ అయితే తీసుకోండి. ఇది కూడా మీకు 48,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందన్నట్టు. అండ్ నాకు కొద్దిగా పర్ఫార్మెన్స్ కావాలి, ఇప్పుడు మల్టీమీడియా రిలేటెడ్ నాకు ల్యాప్టాప్స్ కావాలి, గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలనుకుంటే ఫస్ట్ నాకు Acer ALG 12th జనరేషన్ అయితే కనిపించింది. ఇది నాకు బెటర్ ల్యాప్టాప్ అనిపించింది ఆ ప్రైస్ రేంజ్లో. ఇది మీకు i5 12th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. 8GB RAM 512GB SSD ఉంటుంది. అండ్ డెడికేటెడ్గా మీకు 4GB RTX 2050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మీకు 60 Hz ఉంటుంది. కానీ కొద్దిగా మీకు పర్ఫార్మెన్స్ మల్టీమీడియా ఫోటోషాప్ అట్లాగే చిన్న ఇల్లుస్ట్రేటర్ అట్లాంటి వర్క్స్ చేస్తా అనుకుంటే Acer ALG ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఇది గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్. అట్లానే మీరు హెవీ గేమ్స్ ఆడడానికి అయితే పనికిరాదు. పబ్జీ కావచ్చు, ఫ్రీ ఫైర్ అటువంటి నేను స్ట్రీమ్ చేస్తాను, అవైతే మీరు ల్యాప్టాప్స్లో అయితే పనికిరావు. మీరు ఎంత పెట్టుకున్నా కానీ ల్యాక్స్లో కొన్నా కానీ దానికోసం గేమింగ్స్ కోసం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కస్టమ్ పీసీ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎవరికంటే మల్టీమీడియా పర్పస్, ఎవరైతే వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ ప్రైస్ రేంజ్లో 50,000 ఉంది, చూసుకోవచ్చు. అండ్ ది ఫైనల్గా వీడియో ఎడిటింగ్ అంటే కొద్దిగా గ్రాఫిక్ డిజైన్ కోసం ఏదైనా ల్యాప్టాప్ ఉందంటే ఆ బడ్జెట్లో 50,000లో మీకు HP Victus నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ HP Victus మీకు AMD ప్రాసెసర్ అయితే వస్తుంది. AMD Ryzen 5 5600H ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది దేనికి ఈక్వల్ బ్రదర్ అంటే నాకు ఇంటెల్ i5 11th జనరేషన్ 12th జనరేషన్ ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అన్నట్టు ఈ ప్రాసెసర్. దీంట్లో మీకు AMD Radeon 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. 6500 mAh గ్రాఫిక్ కార్డ్. ఇది దేనికి సమానం అంటే NVIDIAలో ఆల్మోస్ట్ మీకు RTX 2050 ఉంటుంది కదా, దానికైతే ఈక్వలెంట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది అన్నట్టు. దీంట్లో కూడా మీకు 15.6 inch ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ 8GB RAM 512GB SSD అయితే ఉంటుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. BNO ఆడియో ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్లీ అండ్ మీకు కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ కూలింగ్ ఫ్యాన్స్ వస్తాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది ల్యాప్టాప్. దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నింటిలో సో మీరు బ్యాటరీ బ్యాకప్ పడితే 2.5 hours కంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయరాదు. సో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అల్టిమేట్గా మీకు బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుద్ది అన్నట్టు. సో ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని మీరు తీసుకోవచ్చా బ్రదర్ అంటే సో వెయిట్ చేయండి, మీకు దసరా దీపావళి కూడా ఆఫర్స్ అయితే వస్తాయి మీకు కొద్దిగా సేల్స్లో. సో ప్రజెంట్ అయితే ల్యాప్టాప్స్ అయితే నాకు ఆఫర్స్లో అయితే ఎక్కడ కనిపించలేదు, ల్యాప్టాప్స్ అయితే ఇవ్వలేదు ఆఫర్స్లో, సేమ్ ప్రైజే ఉన్నాయి రెగ్యులర్ ప్రైస్ లాగే. సో ఒకవేళ మీరు వెయిట్ చేస్తాను నాకు అర్జెంట్ లేదనుకుంటే వెయిట్ చేయండి, దసరా దీపావళి ఆఫర్కి ఏమైనా బెటర్గా వస్తాయని చూద్దాం, అప్పుడు మళ్ళీ వీడియో చేద్దాం. ఒకవేళ నాకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ ప్రైస్ రేంజ్లో నాకు నచ్చినవంటే తీసుకోండి. ప్రతి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, నేను ఈ వీడియోలో డిస్కస్ చేసింది చెక్ చేయండి.